నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. నా పేరు అరుణ. నీతి నిజాయితీకి మారుపేరైన రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పై ఎవరైనా అనవసరమైన ఆరోపణలు చేస్తే తాను సహించే ప్రసక్తి లేదని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు హెచ్చరించారు. కర్నూలు నగరంలో ఏ సంఘటన జరిగినా దానికి రాష్ట్ర మంత్రి టీజీ భరత్ కు ముడిపెట్టడం వైసీపీ నాయకులకు అలవాటుగా మారిందని ఆయన విమర్శించారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడుతూ నీతి నిజాయితీకి నిలువటద్దంగా ఉన్న రాష్ట్ర మంత్రి టీజీ భరత్పై ఇకపై ఎవరైనా నిరాధారంగా ఆరోపణలు చేస్తే తాను ఎంతమాత్రం సహించే ప్రసక్తి లేదని హెచ్చరించారు. ఇటీవలి కాలంలో కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలో ఏ ఘటన జరిగినా దానికి రాష్ట్ర మంత్రి టీజీ భరత్కు సంబంధం ఉందంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపించటాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. కర్నూలు నగరంలో మొదటి నుంచి రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్, ఆయన తనయుడు టీజీ భరత్ కర్నూలు నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉన్నారని, వారిపై ఇంతవరకు ఎలాంటి ఆరోపణలు లేవన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించారన్నారు. అందుకే గత ఎన్నికల్లో కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ను భారీ మెజారిటీతో గెలిపించారని తెలిపారు. దీనికి తోడు భగవంతుని ఆశీస్సులు, రాష్ట్ర ముఖ్యమంత్రి సహకారంతో రాష్ట్ర మంత్రిగా టీజీ భరత్ రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటుకు కృషి చేస్తున్నారని తెలిపారు. అలాంటి నిజాయితీ గల వ్యక్తిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అనవసరంగా ఆరోపణలు చేయటం తగదనన్నారు. ముఖ్యంగా కర్నూలు నగరంలో గతంలో వక్ఫ్ బోర్డు చైర్మన్గా పనిచేసి అవినీతికి పాల్పడి ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన చరిత్ర ఉన్న ముస్తఫా అనే వ్యక్తిపై ఎవరో దాడులు చేస్తే దానికి రాష్ట్ర మంత్రి టీజీ భరత్కు సంబంధం ఉందని వైసీపీ నాయకులు ఆరోపించడం ఏమిటి అని ప్రశ్నించారు. ఇలాంటి హింసాత్మక ఘటనలను ప్రోత్సహించడం టీజీ కుటుంబ చరిత్రలోనే లేదని వివరించారు. కర్నూలు నగరాన్ని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్, ఆయన తనయుడు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ సమగ్రంగా అభివృద్ధి చేసి చూపించారని తెలిపారు. రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మంత్రి టీజీ భరత్ సొంత పార్టీ నాయకులు, కార్యకర్తలైనా తన పేరు చెప్పి ఎక్కడన్నా బెదిరింపులకు పాల్పడితే అరెస్టు చేయమని పోలీసులకు చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. అలాంటి వ్యక్తి దాడులను ప్రోత్సహిస్తున్నాడు అంటూ వైసీపీ నాయకులు చేస్తున్న విమర్శలను ఖండించారు. రాష్ట్ర మంత్రిగా ఉన్న టీజీ భరత్తో చేతనైతే సంప్రదించి అభివృద్ధి కార్యక్రమాలు చేయించుకోవాలని, అంతేకాని ఆయనపై ఆరోపణలు చేసి ఆనందం పొందడం సరికాదన్నారు. ముస్తఫాపై దాడి ఘటనకు సంబంధించి పోలీసులు విచారణ జరిపిస్తున్నారని, ఇందులో టీజీ భరత్కు సంబంధం ఉందని ఏమాత్రం తేలినా ఇలాంటి చర్యలకైనా తాను సిద్ధంగా ఉన్నానని సోమిశెట్టి వెంకటేశ్వర్లు ప్రకటించారు. ఇకపై ఎవరైనా రాష్ట్ర మంత్రి టీజీ భరత్పై నిరాధారంగా ఆరోపణలు చేస్తే తాను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోనని, విమర్శలు చేసిన వారితో తేల్చుకుంటానని తెలిపారు. మొన్ననే కర్నూలు టౌన్లో ముస్తాఫా అనే వ్యక్తి, ఈ వ్యక్తి ఎలాంటి వాడో చుట్టుపక్కల ఉన్నటువంటి వార్తల్లో అందరికీ తెలుసు. కర్నూలు నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ ముస్తాఫా అనే వ్యక్తి కర్నూలు వక్బోర్డుగా పనిచేసినప్పుడు, చైర్మన్గా ఉన్నప్పుడు అవినీతి పాలు చేశాడు. అడ్డదుడ్డంగా ప్రజలు భయపడించాడు. అది కాకుండా ఆయనపై ఏదో దాడి జరిగితే దీంట్లో వైకాపాకు సంబంధించిన కొంతమంది నాయకులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. దీని వెనక ముస్తాఫాను పై దాడి జరిగిన వెనక మంత్రి టీజీ భరత్ హస్తం ఉందని చెప్పేసి కొంతమంది ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మొన్న జరిగిన బ్రాంచ్ షాపులలో కానీ, ఇసుక దందాలు కానీ, ఎక్కడ కూడా ఈ దందాల్లో ప్రమేయం నా పేరు చెప్పి ఏదన్నా వాడితే వాళ్ళని ఇమ్మీడియట్గా అరెస్ట్ చేసి లోపల పడేయమని చెప్పినటువంటి మహానుభావుడు టీజీ భరత్ మనకు మంత్రి అయ్యాడు. ఎమ్మెల్యేకి మీ అందరూ ప్రజలందరూ గెలిపించారు. మన అదృష్టశాత్తు ఇలా మంత్రి అయ్యాడు. అటువంటి వ్యక్తి మంత్రి అయినందుకు మనందరం కలిసి ఆ వ్యక్తి సపోర్ట్ చేసి నియోజకవర్గ అభివృద్ధి కోసం ముందుకు తీసుకుపోయి ఫండ్స్ తెచ్చి మాకు సాయం చేయడం ఆయన అని చెప్పేసి పనులు చేయించుకోవాలి. కానీ ఒక చెత్తగాడు ముస్తఫా గారి మీద దాడి జరిగితే మంత్రి ప్రేమ వాడు ఎట్టాడి వాడో తెలుసుకోవాలి కదా. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నాను, మీకు సవాల్ ఇస్తున్నా, ఇంకొకసారి టీజీ భరత్ మీద ఏ ప్రమేయం ఉందన్నా, ఏం కారు కూతలు కూసినా ఇప్పటి నుంచి ఇంకా ఎవరిని వదిలిపెట్టాను, వాళ్ళ కథ నేను తేల్చుకుంటాను. సవాల్ ఇస్తున్నాను. అలా టీజీ భరత్ పైన ఎవరు మాట్లాడి ఇప్పటి నుంచి మీ ఎవరిని వదిలిపెట్టాలని కూడా సవాల్ ఇస్తున్నాను. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించేందుకు లంచాలు అడిగి వేధిస్తున్న
నంద్యాల మండల విద్యాశాఖ అధికారి బ్రహ్మంపై వెంటనే చర్యలు తీసుకోవాలని బహుజన టీచర్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు సతీష్ కుమార్ కోరారు. ఈ మేరకు తన కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నగరంలోని తన కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో బహుజన టీచర్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు సతీష్ కుమార్ మాట్లాడుతూ అవినీతికి పాల్పడుతున్న నంద్యాల మండల విద్యాశాఖాధికారి బ్రహ్మంపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 2017వ సంవత్సరం నుంచి నంద్యాల మండల విద్యాశాఖాధికారిగా పనిచేస్తున్న బ్రహ్మం ఉపాధ్యాయులు, రిటైర్డ్ ఉపాధ్యాయులకు సంబంధించిన పనులు చేసేందుకు లంచం అడుగుతూ వేధింపులకు గురి చేస్తున్నారని తెలిపారు. తాను అడిగిన లంచం ఇవ్వకపోతే ఉపాధ్యాయులకు సంబంధించిన ఫైళ్లపై పెండింగ్లో పెట్టడం జరుగుతోందని తెలిపారు. ఈ విషయంపై పలువురు ఉపాధ్యాయులు ఆర్జేడీకి ఫిర్యాదులు చేసినా ఆర్జేడీ కూడా ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి నంద్యాల మండల విద్యాశాఖాధికారి బ్రహ్మంపై చర్యలు తీసుకోవాలని కోరారు. నంద్యాల మండల విద్యాశాఖాధికారిగా మార్చి 2017 నుంచి కొనసాగుతున్న ఎంఈఓ బ్రహ్మం అనేక అవినీతి అక్రమాలకు పాల్పడుతూ మరి ఉపాధ్యాయులనైతేనేమి, రిటైర్డ్ ఉపాధ్యాయులనైతేనేమి పనులు చేయడానికి లంచాల రూపంలో డబ్బులు డిమాండ్ చేస్తూ ఫైళ్లను ఆలస్యం చేస్తూ వారికి నష్టం కలిగిస్తున్నారు. ఈ విషయంలో మరి ఉపాధ్యాయులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే ఒక విశ్రాంత ఉపాధ్యాయుడు తన యొక్క ఫైల్ను ప్రాసెస్ చేయడానికి అనేక డబ్బులు లంచం డిమాండ్ చేయడమే కాకుండా డబ్బులు ఇవ్వనందుకు ఆలస్యం చేశాడని, ఇతనిని తక్షణమే ఏసీబీ అధికారులకు పట్టించాలని, మరి అంతేకాకుండా ఇతనికి లాంగ్ స్టాండింగ్ కింద 7 సంవత్సరాలుగా కొనసాగుతున్నాడు కాబట్టి ఇతన్ని తొలగించి వేరే వ్యక్తిని నియమించాలని కూడా వారు డిమాండ్ చేయడం జరిగింది. గ్రంథాలయ సంస్థలో, కర్నూలు గ్రంథాలయ సంస్థలో అటెండర్ పోస్టు కొరకు మరి అభ్యర్థులు విద్యార్హతల సర్టిఫికెట్లు సమర్పించగా వాటిని విచారణ చేయమంటే డబ్బులు తీసుకొని ఆ యొక్క సర్టిఫికెట్లన్నీ కూడా వాస్తవమైనవి అని ధృవీకరించడం వల్ల ఒక చదవని వ్యక్తికి కర్నూలు గ్రంథాలయ సంస్థలో అటెండర్ ఉద్యోగం రావడం జరిగింది. అతను కొనసాగుతున్నాడు. మరి ఈ విషయంలో నివేదికలు సమర్పించినా కూడా మరి నంద్యాల కలెక్టర్ వారైతేనేమి, కర్నూలు కలెక్టర్ వారైతేనేమి, గ్రంథాలయ సంస్థ వారైతేనేమి ఎటువంటి చర్యలు తీసుకోకుండా, ఎంఈఓపై చర్యలు తీసుకోకుండా, మరి ఈ యొక్క సర్టిఫికెట్లు ఇచ్చిన వారిపై చర్యలు తీసుకోకుండా మరి ఎందుకు కాలయాపన చేస్తుందో మాకైతే అర్థం కాదు. తక్షణమే ఇతనిపై, మరి ఇతనికి సహకరించిన వారందరిపై కూడా అధికారులపై క్రిమినల్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టి తగు చర్యలు తీసుకోవాలని మేము బహుజన టీచర్స్ ఫెడరేషన్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. నేత్రదానంపై ఉన్న అపోహలను తొలగించుకొని నేత్రదానానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ప్రోగ్రామ్ కమిటీ చైర్మన్ యుగంధర్ శెట్టి, జిల్లా కన్వీనర్ హనుమంతు రెడ్డి కోరారు. ఈ మేరకు అంగీకరించిన నగరానికి చెందిన దివంగత రామేశ్వరరెడ్డి కుటుంబ సభ్యులను వారు అభినందించారు. నగరానికి చెందిన ప్రముఖ స్వచ్ఛంద సేవా సంస్థ మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధుల చొరవతో నగరంలో గత రాత్రి మృతి చెందిన దివంగత రామేశ్వరరెడ్డి కుటుంబ సభ్యులు నేత్రదానానికి అంగీకరించారు. ఈ నేపథ్యంలో దివంగత రామేశ్వరరెడ్డి భౌతిక కాయం నుంచి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీకి చెందిన ఐ బ్యాంకు ప్రతినిధులు కుటుంబ సభ్యుల ముందే నేత్రాన్ని సేకరించారు. ఈ కార్యక్రమంలో మానవతా ప్రోగ్రాం కమిటీ చైర్మన్ యుగంధర్ శెట్టి, న్యాయవాది నాగమల్లేశ్వర్ రెడ్డి, ఆత్మీయ కమిటీ చైర్మన్ ప్రభాకర్, పట్టణ కార్యదర్శి నాగెళ్ల హరికిషన్, కన్వీనర్ మనోహర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాగేంద్రనగర్కు చెందిన రామేశ్వరరెడ్డి రాత్రి మరణించారని, ఆయన భౌతిక కాయాన్ని ఉంచేందుకు వీలుగా తమ సంస్థ బాడీ ఫ్రీజర్ను అందచేసిందని తెలిపారు. ఈ క్రమంలో తాము కుటుంబ సభ్యులకు నేత్రదానంపై అవగాహన కల్పించామని, వెంటనే వారు నేత్రదానం చేసేందుకు అంగీకరించారని తెలిపారు. కుటుంబ సభ్యుల ముందే ఐ బ్యాంకు సభ్యులు 10 సెకండ్లలో నేత్రాన్ని సేకరించారని వివరించారు. నేత్రదానంపై ఉన్న అపోహలను ప్రతి ఒక్కరూ నేత్రదానం చేసి ఇద్దరికీ కంటిచూపు ప్రసాదించాలని వివరించారు. నేత్రదానానికి అంగీకరించిన రామేశ్వరరెడ్డి కుటుంబ సభ్యులను అభినందించిన మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు తెలిపారు. తెలుగుదేశం పార్టీ సభ్యత్వాన్ని స్వీకరించేందుకు న్యాయవాదులు స్వచ్ఛందంగా ముందుకు రావటం అభినందనీయమని ఆ పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు దాసెట్టి శ్రీనివాసులు, జిల్లా అధ్యక్షుడు కె జగదీష్ అన్నారు. ఈ మేరకు నగరంలోని లాయర్స్ క్లబ్లో జరిగిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని రాష్ట్ర మంత్రి ఆదేశాల మేరకు టీడీపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో లాయర్స్ క్లబ్లో
ఐటీడీపీ నియోజకవర్గ సభ్యులతో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు న్యాయవాదులు తెలుగుదేశం పార్టీ సభ్యత్వాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు దాసెట్టి శ్రీనివాసులు, జిల్లా అధ్యక్షులు కేఈ జగదీష్, ఐటీడీపీ జిల్లా అధ్యక్షుడు గట్టు తిలక్, లీగల్ సెల్ రాష్ట్ర కమిటీ సభ్యులు శ్రీనివాస భట్, చంద్రశేఖర్, మాజీ బార్ కౌన్సిల్ మెంబర్ మోహన్ బాబు, మురళీమోహన్, ఐటీడీపీ కర్నూలు నియోజకవర్గ అధ్యక్షులు అఖిల్, లీగల్ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు గణేష్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ లీగల్ సెల్ నాయకులు, ఐటీడీపీ నాయకులు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చూసి న్యాయవాదులు స్వచ్ఛందంగా తమ పార్టీ సభ్యత్వాన్ని స్వీకరిస్తున్నారని తెలిపారు. కేవలం 100 రూపాయలకే 5 లక్షల రూపాయల ప్రమాద బీమాతో సభ్యత్వం అందజేస్తున్నామని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రతి న్యాయవాది సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల నియామకంలో ఇంతవరకు 2% ఉన్న క్రీడా రంగానికి సంబంధించిన రిజర్వేషన్లను రాష్ట్ర ముఖ్యమంత్రి 3% పెంచడం అభినందనీయమని జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారి భూపతిరావు అన్నారు. ఈ మేరకు నగరంలోని స్పోర్ట్స్ అథారిటీ మైదానంలో జరిగిన అభినందన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల నియామకంలో గతంలో ఉన్న క్రీడా రంగానికి సంబంధించిన 2% రిజర్వేషన్లను రాష్ట్ర ముఖ్యమంత్రి 3% పెంచడాన్ని హర్షిస్తూ నగరంలోని స్పోర్ట్స్ అథారిటీ మైదానంలో ఆయన ఫ్లెక్సీకి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారి భూపతిరావు, స్పోర్ట్స్ ప్రమోటర్, ప్రముఖ న్యాయవాది శ్రీధర్ రెడ్డితో పాటు క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు థ్యాంక్ యూ సీఎం సార్ అంటూ నినాదాలు చేశారు. గతంలో ప్రభుత్వ ఉద్యోగాల నియామకంలో క్రీడా రంగానికి 2% మాత్రమే రిజర్వేషన్ ఉండేదని, దానిని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 3% పెంచడం హర్షించదగ్గ విషయమని తెలిపారు. దీనివల్ల రాష్ట్రంలో క్రీడా రంగం మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉందని వివరించారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు పొందే అవకాశం ఉన్న విషయాన్ని తెలుసుకోవాలని సూచించారు. గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు గారు స్పోర్ట్స్ కోటాని 2% నుంచి 3% చేసినందుకు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ తరఫున, అదేవిధంగా క్రీడాకారులు, క్రీడా సంఘాలు అందరూ కూడా ఆనందపరిచారు. అదేవిధంగా స్పోర్ట్స్ను ఒలింపిక్లో జరగబోయే ఒలింపిక్లో అదేవిధంగా ఇంకా ఇన్సెంటివ్స్ అన్ని విధాలుగా మన సీఎం గారు మంచి చొరవ చూపారు. వారికి సహకరించినటువంటి శాప్ చైర్మన్ గారు, అదేవిధంగా స్పోర్ట్స్ మినిస్టర్ గారు, దీని వెనుక అందరూ సహాయ సహకారాలు అందించిన అందరికీ కూడా జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ కర్నూలు తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు. థ్యాంక్ యూ సీఎం గారు, థ్యాంక్ యూ సార్. ఈరోజు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ స్టేడియం ఆవరణలో అందరం క్రీడాకారులు అందరం కలిసి ఒక ర్యాలీ చేసి సీఎం గారికి, అదేవిధంగా స్పోర్ట్స్ మినిస్టర్, అదేవిధంగా శాప్ చైర్మన్ గారికి అందరికీ కూడా అందరూ కృతజ్ఞతాభివందనాలు తెలుపుకొనిస్తున్నారు. ఈ నెల 10వ తేదీ నగరంలోని మున్సిపల్ ఎగ్జిబిషన్ మైదానంలో జరగనున్న శ్రీ వెంకటేశ్వర స్వామి వైభవం, శ్రీ వైకుంఠవాసుని ఉదయాస్తమావ ఆర్జిత సేవా కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ సమితి ప్రతినిధులు నాగోజీరావు, మహాబలేష్ కోరారు. ఈ మేరకు నగరంలోని మున్సిపల్ ఎగ్జిబిషన్ మైదానంలో జరుగుతున్న కార్యక్రమ ఏర్పాట్లను వారు పరిశీలించారు. నగరంలో జరిగిన కార్యక్రమంలో ఈ నెల 10వ తేదీ ఎగ్జిబిషన్ గ్రౌండ్ మైదానంలో జరగనున్న శ్రీ వెంకటేశ్వర స్వామి వైభవం, శ్రీ వైకుంఠవాసుని ఉదయాస్తమాన ఆర్జిత సేవలు కార్యక్రమానికి సంబంధించిన ప్రచార పత్రాలను శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ సమితి ప్రతినిధులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో సమితి ప్రతినిధులు కృష్ణన్న, నాగోజీరావు, నాగేశ్వరరావు, మహాబలేష్, పరుచూరి కల్కి మురళి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 10వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మున్సిపల్ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో శ్రీ వెంకటేశ్వర స్వామి వైభవం, శ్రీ వైకుంఠవాసుని ఉదయాస్తమాన ఆర్జిత సేవలు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఇందులో భాగంగా ఉదయం 5 గంటల నుంచి 6 గంటల వరకు సుప్రభాత సేవ, 6 గంటల నుంచి 7 గంటల వరకు శతకళాభిషేకం, 7 గంటల నుంచి 8 గంటల వరకు సూర్యప్రభ వాహన సేవ, 8 నుంచి 9 గంటల వరకు తోమాల సేవ, 9 గంటల నుంచి 10:30 గంటల వరకు అష్టదళ పాద పద్మార్చన, సహస్రనామార్చన, శ్రీ పుష్పయాగం, ఉదయం 10:30 గంటల నుంచి 12 గంటల 30 నిమిషాల వరకు సుదర్శన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి హోమం, మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల నుంచి 2 గంటల వరకు తిరుప్పవాడ సేవ విన్నపాలు, తీర్థ ప్రసాద గోష్ఠి,
మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు సర్వదర్శనం, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. అలాగే సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటలకు గరుడ సేవ, అమ్మవార్ల పల్లకి సేవ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. సాయంత్రం 6 గంటల నుంచి 6:30 వరకు సహస్ర దీపాలంకరణ సేవ, సాయంత్రం 6:30 గంటల నుంచి 7:30 గంటల వరకు ఎదుర్కోళ్ల సేవ జరుగుతుందన్నారు. అలాగే సాయంత్రం 7:30 గంటల నుంచి 9 గంటల వరకు కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని వివరించారు. రాత్రి 9 గంటల నుంచి పవళింపు సేవ, వేదాశీర్వచనం, అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని వారు కోరారు. ఎల్లుండి ఆదివారం 10వ తేదీ ఉదయం 5 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు శ్రీ వెంకటేశ్వర స్వామి వైభవం ఉదయాస్తమాన ఆర్జిత సేవల కార్యక్రమము జరుగుతుంది. కాబట్టి వాటికి సంబంధించిన పనులన్నీ ఇప్పుడు జరుగుతున్నాయి. చాలా వ్యయ ప్రయాసాలతో కూడుకున్న కార్యక్రమం కాబట్టి ఉదయం 5 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు జరిగే కార్యక్రమంలో నగర ప్రజలందరూ విరివిగా పాల్గొని ఆ సేవలను తిలకించి స్వామివారి కృపకు పాత్రులు కావాలని తెలియజేస్తున్నాము. ఉదయం నుండి నిర్విరామంగా తీర్థప్రసాదాలు వితరణ ఉంటుంది. రాత్రి కళ్యాణానంతరం 9 గంటలకు శిరాకదంబం దద్దోజనంతో ప్రతి ఒక్కరికి అన్నప్రసాద వితరణ ఉంటుంది. కాబట్టి నగర ప్రజానీకం అందరూ ఈ కార్యక్రమానికి వెంకటేశ్వర స్వామి వైభవానికి ఈ ఉదయస్తమన ఆర్జిత సేవలకు అందరూ ఇచ్చేసి తిలకించి స్వామివారికి కృపకు పాత్రులవుతారని మరొక్కసారి మన కర్నూలు నగర ప్రజలకు తెలియజేస్తూ ఎగ్జిబిషన్ గ్రౌండ్ ముస్తాబవుతుంది. ఉదయం నుంచి నిన్నటి నుంచి కార్యక్రమాలు చేయడం మొదలుపెట్టాము. ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఈ కార్యక్రమానికి వేలాదిగా భక్తులు తరలి వస్తున్నారు. కర్నూలు నగరంలో కాక చుట్టుపక్కల పరిసర ప్రాంతాలుగా వేలాదిగా తరలి వచ్చి ఈ కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్నారు. ఈ వేదిక ముస్తాబవుతుంది కనుక మరొక సందేశం ఏంటంటే ఈ యొక్క కార్యక్రమం తిలకించడానికి మనకు పురోహితులు చెప్పారయ్యా, ఈ కార్యక్రమానికి వెంకటేశ్వర స్వామి నామధేయం కలవారు, శ్రీనివాస నామధేయం కలవారు, బాలాజీ నామధేయం కలవారు, ఏడుకొండల నామధేయం కలవారు, వెంకటాచలపతి నామధేయం కలవారు, వెంకటరమణ నామధేయం కలవారు, తిమ్మప్పగా నామధేయులందరూ కూడా ఈ కార్యక్రమంలో, శ్రీనివాస నామధేయం కలవారు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా వాళ్ళు కోరమైంది కనుక ఈ నామధేయం కలవారు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమం పాల్గొని ఆ వెంకటేశ్వర స్వామి కృప అందరూ పాత్రగా కోరుతున్నాం. ఇంతటితో సిటీ న్యూస్ సమాప్తం. తిరిగి రేపు ప్రసారమై సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.